ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవారు పర్టికులర్గా బీరకాయ తొక్క పచ్చడి మాత్రం బాగా ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నప్పుడల్లా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రోటి పచ్చడిలో విలువలు ఎక్కువ పోవు, పీచులు దెబ్బతినవు. చక్కగా ప్రేగుల్ని క్లీన్ చేయడానికి చీపురులాగా మీకు ఈ పీచులున్న బీరకాయ రోటి పచ్చడి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక ముదిరిన బీరకాయలు వచ్చినప్పుడు కొంచెం పారేయకుండా అందరు రోటి పచ్చళ్ళు ఇలా చేసేసేయండి, అందరికి పెట్టండి. ఫ్యామిలీ అంతా దొడ్లో హాయిగా సుఖంగా బయటకు వస్తారు. చూసారు కదండి, బీరకాయలతో అంటే ముదిరిన బీరకాయలతో కానీ వాటి తొక్కలతో కానీ బీరపొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో మన డాక్టర్ గారు చెప్పిన ఈ రెసిపీని మీరు కూడా మీ ఆరోగ్యం కోసం ప్రయత్నించండి.